హలో హాయ్, చాలా రోజుల తర్వాత ఒక లాంగ్ వీడియో చేస్తున్నా. ఇది సండే స్పెషల్ అనమాట, బ్రేక్ఫాస్ట్ స్పెషల్. ఈరోజు అయితే పొంగల్ విత్ అలసంద వడ అనమాట. నేనైతే ఫస్ట్ ఇక్కడ పొంగల్ ప్రిపేర్ చేద్దామని రెడీ చేసుకుంటున్నా. ప్రాసెస్ అయితే ఒకసారి చూడండి. సింపుల్ వేలో ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు బ్రేక్ఫాస్ట్. ఓకేనా? ఫస్ట్ అయితే కొద్దిగా ఆయిల్ వేసుకోండి. తర్వాత ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి, పసుపు, జీలకర్ర, ఆవాలు బాగా ఫ్రై అవ్వాలి. ముందే నేను ఇక్కడ బియ్యం పెసరబ్యాళ్ళు ఇలా నానబెట్టుకున్నాను ఒక 1/2 అవర్. ఓకేనా? ఇక్కడైతే అలసందలు గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అల్లం, కొత్తిమీర, కరివేపాకు, ఇంకా ఆనియన్ వేయాలి. సాల్ట్, టేస్టింగ్ ఏమంటారు, సోడా పొడి కూడా వేసుకోవాలి. ఫ్రై అయిపోయినాయి. వాటర్ వేసుకుంటున్నా. 4 గ్లాసెస్, 1 గ్లాస్ రైస్కి 4 గ్లాసెస్ వాటర్ అనమాట. మనం ఇందులోకి క్యారెట్ కానీ చిన్న బటానీ బీన్స్ అవి కూడా వేసుకోవచ్చు. బాగా టేస్టీగా ఉంటుంది. ఆలు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్. ఇక్కడేమో చట్నీకి పచ్చిమిర్చి, సాల్ట్, కొత్తిమీర, ఇంకా వేరుశనగలు అనమాట చట్నీ చేసుకోవడానికి. ఇక్కడైతే పల్లి చట్నీ రెడీ అయిపోయింది. ఇక్కడ ఇంకా పొంగల్ రెడీ అవుతుంది అనమాట. ఇంకా టైం పడుతుంది, 15 to 20 minutes. దీంట్లో మనం అన్నీ యాడ్ చేసుకున్నాము. ఇంకా ఏంటి, సాల్ట్ కూడా వేసా. అది సోడా పొడి వేయాలి. అదొకటి వేసుకుంటే కలిపేసుకొని కవర్లు వేసుకోవడమే. ఇప్పుడైతే ఇక్కడ అలసంద వడలేయడానికి పచ్చిమిర్చి, ఆనియన్, కరివేపాకు, సాల్ట్, సోడా పొడి అవన్నీ యాడ్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాం. ఇక్కడ వడలు వేయడానికి ఆయిల్ రెడీ అవుతుంది. ఇక్కడేమో ఇంకా పొంగల్ రెడీ అయిపోతుంది. వేడి వేడి పొంగల్. ఇంకొక 10 minutes to 15 minutes ఉంటే సరిపోతుంది అనమాట. ఇలా మాకైతే రెడ్గా క్రిస్పీగా వస్తాయన్నమాట. ఇలా రెడ్గా మనం ఫ్రై చేసుకుంటే. ఫైనల్గా వేడి వేడి అలసంద వడ విత్ పొంగల్ పల్లి చట్నీ రెడీ అయిపోయింది. ఎలా ఉందో చెప్తా. బాగుందా? సూపరా? సూపర్. తింటున్నావా పొంగల్? ఇప్పుడైతే నేను టేస్ట్ చేసి చెప్తా. మాకైతే ఇక్కడ వర్షం వస్తుంది. వింటర్లో వర్షం, అదేంటో సూపర్గా ఉంది. ఈ వెదర్కి వేడివేడిగా వడ విత్ పొంగల్ సూపర్ కాంబినేషన్. వీడియో చూసి ఖచ్చితంగా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఆల్. చూడు తియాన్స్, బాయ్ చెప్పు. బాయ్.